హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇదేంటి ఇలా చూస్తోంది అనుకుంటూ మౌనంగా మీటింగ్ హాల్కి వెళ్ళిపోయాడు కిరణ్. సిద్ధు, తను మధు, మా పెద్ద కూతురు అని అశోక్ అంటుంటే హాయ్ అంటూ స్మైల్ ఇచ్చాడు సిద్ధు. ఓకే, టైం అవుతోంది పదండి అని భరత్ అనడంతో అక్కడికి చాలా కంపెనీస్ వచ్చినా అందులో 5 కంపెనీస్‌నే సెలెక్ట్ చేయడంతో వాళ్ళు లాస్ట్ మీటింగ్ రూమ్‌కి వెళ్ళగా పెద్ద పెద్ద వాళ్ళు ఉండడంతో కొంచెం బెరుగ్గా అశోక్‌ని అతుక్కుపోయి కూర్చుంది మధు. అక్కడికి వచ్చిన బాస్ పిఏలను, వాళ్ళ కూతుళ్ళను చూస్తూ వీళ్ళకు ఇదేం పోయే కాలం, ఒళ్ళంతా చూపిస్తూ అంత చిన్న డ్రెస్సెస్ వేర్ చేస్తారు. అందుకే ఫ్రీడమ్ అంత మంచిది కాదు అనేది మా నాన్నమ్మ. ఇలాంటి వాళ్ళని చూసే కదా మాకిష్టమైన బట్టలు కూడా వేసుకోనివ్వరు అని వాళ్ళనంతా ఇరిటేటింగ్‌గా చూస్తూ కూర్చుంది మధు. అంతలో ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేయమనడంతో ఇంట్రెస్ట్‌గా చూస్తూ కూర్చుంది మధు. వాళ్ళు చెప్పేది ఫుల్‌గా అర్థం కాకపోయినా వాళ్ళెలా చెప్తున్నారో వాళ్ళ టాకింగ్ అంతా అబ్జర్వ్ చేస్తూ కూర్చుంది మధు. ఫస్ట్ ఒకతను చెప్పిన కన్నా సెకండ్ ఇంకో అమ్మాయి రావడంతో థైస్ వరకు ఉన్న తన డ్రెస్ చూసిన మధు ఆమె సూటిగా చూస్తూ ఎక్కడా తడబడకుండా ఎలాంటి బెరుకు లేకుండా ఎక్స్‌ప్లెయిన్ చేయడం చూసి చిన్న నవ్వుతో చూసింది. దాంతో డ్రెస్‌ని బట్టి మనిషిని అంచనా వేయలేమనుకుంటూ కిరణ్‌ని చూసింది మధు. పూర్తి ఇంట్రెస్ట్ మొత్తం వాళ్ళపైనే చెప్పి వాళ్ళు చెప్పేది మాత్రమే చూస్తున్న కిరణ్‌ని చూసి బుద్ధగ్రహం అనుకునింది మనసులో. నెక్స్ట్ సిద్ధు వెళ్ళడంతో తన ఎక్స్‌ప్లనేషన్‌ని అందరూ ఇంట్రెస్ట్‌గా విన్నారు. మధు అయితే సిద్‌ని గ్రేట్ అనుకోలేకుండా ఉండలేకపోయింది. అక్కడ అందరికన్నా చిన్న అతను అండ్ జూనియర్ అయిన సిద్ధు ముందు చెప్పిన ఇద్దరికన్నా పర్ఫెక్ట్ అనిపించడంతో బావ సరిగ్గా ప్రిపేర్ కూడా అవ్వలేదు. అది నచ్చకపోతే సరిగ్గా చెప్పలేకపోతే అని ఆలోచనలలో మునిగిపోయిన మధు కిరణ్ గొంతుతో తలెత్తి ఎదురుగా చూసింది. అప్పటికే తన పక్కన సిద్ధు ఉండడంతో చాలా బాగుంది అంది మధు నవ్వుతూ. థాంక్స్ అంటూ కిరణ్‌ని చూశారందరూ. మధు భయపడింది కానీ కిరణ్ గురించి. కిరణ్‌ని మైమరిచి చూస్తూ ఉండిపోయింది. అందరి మీద సిద్ధుది బాగుందనుకుంది కానీ అందరికీ భిన్నంగా ఉంటాయి కిరణ్ ఆలోచనలు అని ఆ క్షణం అర్థమైంది మధుకి. మిగిలిన వాటితో అస్సలు పోలిక లేదు కిరణ్ ప్రాజెక్ట్. అందరినీ షార్ప్‌గా చూస్తూ ఇంచ్ బై ఇంచ్ క్లారిటీతో ప్రతీదీ అర్థమయ్యేలా ఫుల్‌గా స్పీచ్ ఇస్తున్న కిరణ్‌ని చూస్తూ సీరియస్‌గా ఉన్నా కూడా ఇంత బాగుంటారా అనుకునింది ఆ క్షణం మధు. ఇందులో సగం కూడా ఇంగ్లీష్ మాట్లాడడం చేతకాదు నాకు అంటూ తనని తనే తిట్టుకుంటూ ల్యాప్‌టాప్ స్క్రీన్‌కి కనెక్ట్ చేస్తున్న కిరణ్ నుదుటిన తన హెయిర్స్ పడి అల్లరి చేస్తుంటే తన కంటికి మొదటిసారిగా ఒకరింత హ్యాండ్సమ్‌గా నచ్చడం అనుకుంటూ కళ్ళార్పకుండా కిరణ్‌ని చూస్తూనే ఉనింది మధు. కిరణ్ తన ప్రాజెక్ట్ పూర్తి చేసి థాంక్యూ అంటూ మధుని చూసి ఆపోజిట్లో కూర్చున్నాడు విత్ స్మైల్‌తో. లాస్ట్ వన్ అయ్యాక కూడా అది కిరణ్ వర్క్ చేస్తున్న కంపెనీకే ప్రాజెక్ట్ రావడంతో అందరూ ముందే తెలుసన్నట్లు కంగ్రాట్స్ చెప్పి వెళ్తుంటే బయటకు వెళ్ళిన అశోక్ నవ్వుతూ కంగ్రాట్స్ అల్లుడు అనడంతో హా, థాంక్స్ మామ అంటున్న కిరణ్‌ని చూసి మీ రిలేటివ్సా అడిగాడు సిద్. తను మధు హస్బెండ్ అండ్ మా అక్క కొడుకే అని అశోక్ అనడంతో హో, అందుకేనా కళ్ళార్పకుండా చూస్తూ కూర్చుంది అని మనసులో అనుకొని సారీ సారీ, కంగ్రాట్స్ బ్రో అన్నాడు సిద్ధు. థాంక్యూ అంటూ మధు రావడం చూసి చూపంతా తనపైనే ఉంచిన కిరణ్‌ని చూసి కాసేపటికే అనుకున్నాడు సిద్ధు. మధు, భరత్ రావడంతో లంచ్‌కి బయటికి వెళ్దామని అశోక్ అనడంతో సిద్ధు కూడా జాయిన్ అయ్యాడు. మధు కిరణ్‌ని చూసి మాట్లాడాలనుకున్నా వాళ్ళ బాబాయ్ వాళ్ళని చూసి ఇబ్బందిగా సైలెంట్ అయిపోయింది. తననే చూస్తున్న కిరణ్‌ని చూసి స్మైల్ ఇస్తున్న మధుని అశోక్ తీసుకుపోవడంతో పప్పీ ఫేస్ పెట్టింది మధు. వాళ్ళ బాబాయిలకి మధ్యలో కూర్చున్న మధుని చూసి మొహం పక్కకు తిప్పుకున్నాడు కిరణ్. మధు మాత్రం కిరణ్‌నే చూస్తుంటే అంతలో అశోక్ ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఏంటి అంటూ మధుని చూసి కళ్ళెగరేశాడు కిరణ్ సైగలతో. ఏం లేదు అంటూ తల అడ్డంగా ఊపుతున్న మధుని చూసి
స్పూన్లో ఉన్న ఫుడ్ చూపించాడు. తింటావా అంటూ కిరణ్. నో అంటూ తల అడ్డంగా ఊపి పెదవులు రౌండ్గా ముడిచిన మధుని చూసి దెబ్బతో పొరబోయింది కిరణ్కి. తలపై తట్టుకుంటూ 2 నిమిషాలకి కానీ కుదుట పడలేదు. కంట్లో నీళ్లు కూడా వచ్చేయడంతో అశోక్ కంగారుగా వాటర్ అందిస్తూ ఇట్స్ ఓకే మామ, ఏం కాలేదు అంటూ వాటర్ తాగి కుదుట పడ్డాడు కిరణ్. మెల్లిగా తిను నాన్న అంటున్న అశోక్ మాటలకి చిన్న నవ్వు నవ్వి మధుని చూశాడు కిరణ్. టిష్యూ ఇస్తూ కారం ఎక్కువైతే పెరుగు వేసుకో బావా అంది మధు కళ్ళెగరేస్తూ. నాకు అలా స్పైసీగా ఉంటేనే ఇష్టం మధు, ఇక తెలుసుకుంటావులే నా గురించి అని నొక్కి పలికాడు కిరణ్. హా, కొక్కలే అన్నట్టు చూసిన మధుని చూసి ఏదో త్వరలో చూద్దువులే అని కళ్ళతోనే ఆన్సర్ చెప్పిన కిరణ్ని చూస్తూ పిచ్చి చూపులు చూశాడు సిద్ వీళ్ళ సైగలు అర్థం కాక. చూసింది చాలు, ఇక తిను అంటున్న కిరణ్ మాటలకి తన లంచ్ కంప్లీట్ చేశాడు సిద్. భరత్ సిద్ కంపెనీకి వెళ్ళడంతో మధుని ఇంటికి తీసుకువెళ్తానని చెప్పాడు అశోక్. ఓకే మామ, ఈవినింగ్ వచ్చి నేను పిక్ చేసుకుంటా అని కిరణ్ అనడంతో డిన్నర్ చేసి వెళ్ళాలి అని చెప్పి కార్ తెస్తానుండు నాన్న అంటూ అశోక్ వెళ్ళగా వెంటనే మధు చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు కిరణ్. కిరణ్ చేసిన పనికి షాక్ అయ్యి ఇది రోడ్ అంటూ దూరం జరగాలని చూసింది మధు. ఎక్కడైతే ఏంటి, నా పెళ్ళాం నా ఇష్టం అంటూ కార్ చూసి మధుని వదిలి నీ సంగతి తర్వాత చెప్తానే అంటూ దూరం జరిగాడు కిరణ్. చూద్దాంలే అంటూ కారెక్కిన మధు వైపు డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు కిరణ్. ఇంటి ముందు కారు ఆపడంతో మధు ఫాస్ట్గా వెళుతూ అమ్మ అంటూ అరుస్తున్న గొంతు గుర్తుపట్టి తింటున్న మహతి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి హాల్లోకి వస్తున్న మధుని హత్తుకుంది. మధు మహతిని గట్టిగా హత్తుకుంటూ వాళ్ళ నానమ్మని చూసి మహతిని వదిలి బెంగగా పోయి కూర్చొని సైడ్ నుంచి హత్తుకునింది మధు. ఎవరితో వచ్చావు నాన్న అంది జానకమ్మ మనవరాలి తలని తడుముతూ. బాబాయ్తో వచ్చా అంటూ జరిగింది చెప్పింది మధు. నవ్వుతున్న మధుని చూసి చేతులు కడుక్కో మధు, అన్నం తిందువు అని మహతి అంటుంటే మేము లంచ్ చేసేసాం కానీ ముందు నువ్వు తిను అని అశోక్ అనడంతో చిరుకోపంగా చూసింది మహతి. ఎలా ఉన్నావు మధు అంటూ నవ్వుతూ అడిగింది అంజలి. బాగున్నా పిన్ని అంటూ మమ్మీ డాడీ ఎక్కడా అంది మధు అందరినీ చూసి. ఇక్కడా అంటూ వచ్చిన వాళ్ళని చూసి నవ్వుతూ హత్తుకొని వదిలి డాడీ ఏంటి నీ బాడీ హీట్గా ఉంది అంది మధు. ఫీవర్ నానా అని కళ్యాణి అంటే ఏంటిమా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నేను అప్పుడే అంత పరాయిదాన్ని అయిపోయానా అంటూ ఏడుస్తూ వాళ్ళ నాన్నను తిట్టిన చేయి పెట్టి చూసింది మధు. చీచి పిచ్చి పిల్ల, నువ్వెప్పటికీ మాకు పరాయిదానివి కాదే, నార్మల్ ఫీవర్ అంటే బంగారం అంది కళ్యాణి కూతుర్ని ఓదారుస్తూ. ఏడవకురా, నార్మల్ ఫీవర్ అంతే, చెక్ చేసుకున్నా అంటూ మధు తలనిమిరి ప్రేమగా హత్తుకున్నాడు రాజేంద్ర కూతురిని. ఈసారి ఏదైనా నాకు చెప్పలేదనుకో మీతో ఎవ్వరితో మాట్లాడను అంది మధు తన మొహం తుడుచుకుంటూ. మా బంగారం మాతో మాట్లాడకుండా ఉండలేందులే అని మధుని తీసుకొని సోఫాలో కూర్చోపెట్టాడు అశోక్. ఈవినింగ్ వరకు అందరితో హాల్లో ముచ్చట్లు వేసింది మధు. అంతలో హితేష్ స్కూల్ నుంచి రావడంతో వాడిని ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఆటల్లో పడింది మధు. పిల్లలు వచ్చే టైం కావడంతో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే రూమ్కి వెళ్ళాడు అశోక్. హితేష్తో సమానంగా అల్లరి చేస్తూ ఆడుతున్న మధు వాళ్ళని మురిపెంగా చూస్తూ కూర్చుంది జానకమ్మ. అరగంట తర్వాత స్కూల్ నుంచి వచ్చిన గీతు భువి అక్క అంటున్న శివ గొంతుకి లోపలికి పరిగెడుతూ వెళ్ళారు. శివని ధరణిని హత్తుకొని ఉన్న మధుని చూడగానే ఇద్దరూ పరిగెడుతూ వెళ్ళి నిజంగా వచ్చావా అంటూ నవ్వుతూ అడుగుతూ మధుని హత్తుకుంటుంటే శివ అందరినీ తోస్తూ మధు నడుము చుట్టూ చేతులు బిగించి ఉండిపోయాడు ప్రేమగా. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని ఎన్ని కోట్లు పోసినా కొనలేం. ఈ సంతోషం చాలు, నేను ఉన్నంత వరకు ఇలానే ఉండాలి శివయ్య, నా పిల్లలు సంతోషంగా అనుకుంటూ పైన నుంచి వాళ్ళని ప్రేమగా చూస్తున్న అశోక్ని చూసి నవ్వుకుంది జానకమ్మ.